హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మన తెలుగు వాళ్ళకి తొలి పండగ అంటే ఉగాదే కదండి. ఉగాది రోజు ఇలాగా షడ్రుచులతోటి ఉగాది పచ్చడి చేస్తాం. షడ్రుచులు అంటే ఉప్పు, వేపపూత, కారం, పులుపు, తీపి, అలాగే వగరు కోసం మామిడికాయ యూస్ చేస్తామండి. ఇలాగా వీటన్నిటితోటి కలిపి మనం ఉగాది పచ్చడి చేస్తాము. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ప్రతి ఒక్కరూ చేసుకొని తింటారు ఉగాదికి. చూడండి, ఫస్ట్గా వేపపూత వేయాలి. వేపపూత వేసి దాంట్లో సన్నగా తురిమిన అంటే తురమొద్దండి, సన్నగా తరగాలి మామిడి ముక్కల్ని తరిగేసి వేసుకోవాలండి. అలాగే తీపి కోసం బెల్లము, కారం కోసం పచ్చిమిర్చి, పులుపు కోసం కొద్దిగా చింతపండు రసము, కొద్దిగా టేస్ట్ కోసం అంటే షడ్రుచులు అన్నాం కదా, సో ఉప్పు, ఇలా వీటన్నిటిని కలిపేసి మనం ఉగాది పచ్చడి చాలా ఈజీగా చేస్తామండి. ఎందుకంటే జీవితంలో అన్నీ కలయికే కదండి. మనం అనుకున్నట్టుగా ఎప్పుడు ఎవరి జీవితంలోనూ జరగదు. సో అందుకోసమే ఈ ఉగాది పచ్చడి ఇలా షడ్రుచులు అంటాం కదా, ఇవన్నీ కలకలిపితేనే జీవితం అనేసి ఇలా ఉగాది రోజు మనం తప్పకుండా ఈ ఉగాది పచ్చడి చేసుకుని తింటాము. ఈ షడ్రుచులు ఒక్కొక్క దానికి గుర్తండి. తీపి ఆనందానికి గుర్తయితే చేదు జ్ఞాపకాలకి గుర్తండి. అలాగే ఉప్పు జీవితంలో కొత్త ఉత్సాహానికి పెంచడానికి గుర్తు. ఇలాగా అందుకోసమని అన్ని రుచులు కలిపి ఉగాది పచ్చడి చేస్తాం. ఇలా ఈజీగా ఉగాది పచ్చడి అయిపోయాక నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ వీడియో వచ్చి తెలంగాణలో అయితే బొప్పట్లు చేస్తారండి. బొప్పట్లని, పోలేలని, భక్ష్యాలని ఇలా చాలా రకరకాల పేరుంది. సో 1 కప్పు పచ్చెనగపప్పు అంటాం మేమైతే. పచ్చెనగపప్పు బాగా కడిగి ఇలాగ నీళ్ళు పోసి బాగా కడగాలండి. 2 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేశాక కొద్దిగా వాటర్ పోసి, మీరు కుక్కర్లో అయినా ఉడకపెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే 1 విజిల్కే సరిపోతుంది. ఇలాగ నార్మల్గా బౌల్లో అయితే మాత్రం ఒక 10 to 15 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఈ లోపల దానికి కావాల్సిన ఇలాగా బైండింగ్ కోసం అని చెప్పి పూరీ పిండి అంటాం కదా, పూరీ పిండితోటి ఇలా కలుపుకోవాలండి. సేమ్ చపాతీలాగే కలుపుకోవాలి. కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇక్కడ గీ అయినా పోసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా పోసుకోవచ్చండి. మీరు ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. వేసుకొని బాగా పిండిని ఆయిల్లో అంటే గీలో కానీ ఆయిల్లో కానీ బాగా కలిపేటట్టు, ఆయిల్లో బాగా తడిచేటట్టు కలుపుకోవాలండి. చూడండి, చూపించిన విధంగా ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా మనం చపాతీకి అయితే ఎట్లాగో అట్లాగే కలిపి పెట్టుకోవాలండి. ఇది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఒక 10 to 15 మినిట్స్ నానితే సరిపోతుందండి. ఎందుకంటే ఈ పిండి పూరీ పిండి అని దొరుకుతుందండి బయట. సో ఆ పిండితో చేస్తే చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగా వస్తాయండి. అందుకోసం నేను ఈ పిండితోటి చేశాను. ఇట్లాగా పిండి ముద్దలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. చూడండి, ఈ లోపల మనము శనగపప్పు అనేది ఉడికిపోయాక మేము జల్లెడ రేకు, సిబ్బి రేకు అంటామండి. మీ సైడ్ మీరు ఏమంటారో కమెంట్ చేయండి. ఇలాగా దాంట్లో పోసేసి వాటర్ అన్నీ పోవాలి. అలాగే మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదండి. ఇలాగా 1 కప్పుకి 3/4 కప్పు వరకు, అంటే 1/4 కప్పు మీద ఎక్కువ అలాగా బెల్లం కూడా పడుతుందండి. ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాక పచ్చెనగపప్పుని, వాటర్ ఉంటే మాత్రం చాలా ముద్దగా అయిపోతుంది. సో అలా వాటర్లో ఎంత పోయాక చల్లారాక ఇలా ఒక్కసారి పిండి పట్టించి మిక్సీకి వేసాక బెల్లం కూడా వేసి బాగా పట్టించాలండి. చూడంగానే మనకు తెలిసిపోతుంది. మరీ ఎక్కువ చారుగా చేయొద్దండి. చారుగా చేశారు అంటే మళ్ళీ ముద్దకనేది రాదు. ఇలా చూపించిన విధంగా ముద్దగా రావాలి ఆ పిండి అనేది, పోలేల పిండి అనేది. సో అలా ముద్దగా వస్తే సరిపోతుందండి. ఇలాగ మనం చపాతీ పిండిని కూడా ఇలా ముద్దగా చేసుకొని చేత్తోటే ఇలాగా తిప్పుకుంటూ చిన్నగా చేసేయాలండి. చేసేసి దాని లోపల మనం ఇంకొక ముద్ద చేసాం కదా శనగపప్పుతోటి, ఆ శనగపప్పుని దాన్ని పెట్టి లోపల దాన్ని కవర్ చేస్తూ చేసేయాలండి. చేసేసి దాన్ని చపాతీలాగా రుద్దడం. చాలా ఈజీగా రుద్దొచ్చండి. మరి ఎక్కువ ప్రెస్ చేస్తూ రుద్దితే లోపల పిండి అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా చూపించిన విధంగా మొత్తము ఉండని కవర్ చేయాలి. లోపల ఉండని కవర్ చేసేసి రౌండ్గా చేసుకొని మెల్లిగా చేతితోటే ఒత్తుకోవాలండి. చాలా సింపుల్గా, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ పోలేలను ఈజీగా చేసుకొని తినొచ్చండి. చాలా మంచిది, చాలా బాగుంటాయి కూడా తినడానికి. ఒక్కసారి మీరు కూడా టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. చూడండి, చూపించిన విధంగా ఫస్ట్ చేత్తో అయితే ఇలాగ మొత్తం పిండి, లోపల పిండి స్ప్రెడ్ అయ్యేటట్టుగా అనుకొని, తర్వాత పూరీకర్రతోటి చిన్నగా
రుద్దుకోవాలండి. దానికి గీ మాత్రం పూసుకొని రుద్దుకుంటే సరిపోతుందండి. చూపించిన విధంగా అన్నీ ఇలాగే చేసుకొని ఆ తర్వాత 1 బై 1 ఒక సైడ్ కాలాక ఈవెన్గా ఇంకొక సైడు గీ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఎందుకంటే పోలేల్లో కానీ భక్షాల్లో కొన్ని ఎక్కువ గీనే యూస్ చేస్తామండి, ఆయిల్ ఎక్కడ యూస్ చేయము, అందుకోసం చెప్తున్నాను. గీ అనేది కూడా చాలా హెల్తీ ఫ్యాట్. అంతేకాకుండా మనము లోపల శనగపప్పు బెల్లం వేసిన పిండి చారుచారుగా అయిపోతే ఒకసారి కళాయి పెట్టుకొని దాన్ని కొంచెం కలుపుకుంటూ ముద్ద దగ్గరకు అయ్యే వచ్చే వరకు ట్రై చేయండి. అప్పుడు దాని పిండి కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత ఇలాగ ట్రై చేస్తే సరిపోతుంది. అందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.